హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ ఫాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఉదయాన్నే ఉదయం కాదులేండి, కొంచెం పని అదంతా అయిపోయాక ఇలా నేను పూజ అనేది చేసుకున్నాను. నా పూజా విధానం అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. నాకు ఇలా పూజ అనేది చేసుకుంటే చాలా అంటే చాలా ఇష్టం అండి. నేనైతే డైలీ చేయను, వీక్లీ వన్స్ టైం అయితే చేస్తానన్నమాట. ఇట్లా చేసేది కూడా మనస్ఫూర్తిగా కొంచెం మంచిగా చేసుకుంటానన్నమాట. మనం ఏమంటే చేసేది ఒక్కసారైనా సరే కొంచెం మంచిగా దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలని చెప్పేసి ఒక్కసారి అనేది ఇలా మంచిగా చేసుకుంటానండి. డైలీ చేసినా కానీ మనం ఏమవుతుందంటే హడావిడిగా అలా కాకుండా చక్కగా ఒక్కసారైనా మనస్ఫూర్తిగా ఇలా చేస్తూ ఉంటానన్నమాట. నెక్స్ట్ ఏమంటే ఎర్లీగా లేచేసి అంటే ఇక పిల్లలకి టైం అవుతుందని చెప్పేసి లేచి ముందు టీ అనేది పెట్టేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం మరిగించిన తర్వాత తాగితే టీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నాకైతే నిజంగా చెప్పాలంటే అంత ఎక్కువ టీ అనేది ఇష్టం ఉండదండి. జస్ట్ ఏమంటే కొంచెమే తాగుతానమాట. అది ఎందుకనంటే కొంచెం మనం నిద్ర మబ్బులో అలా ఉంటాం కదండి, అదంతా పోనీకి కొంచెం లైట్ తీసుకుంటాను. లేదంటే మా హస్బెండ్కి కంపెనీ ఇవ్వనీకి అయితే తీసుకుంటాను. అంటే మా వారితో పాటు కొంచెం కూర్చొని అలా తాగుతానన్నమాట. ఇంకా అలా టీ మరిగాక కొంచెం టీ అనేది వడపోసేసుకొని టీ అనేది పోసేసుకున్నానండి. నేను ఇక్కడ ఏమవుతుందంటే నేను టీ అనేది వీడియో షూట్ చేస్తాను, అంటే ఒక చేత్తో వీడియో తీస్తూ మరో చేత్తో టీ అనేది పోస్తున్నాను అనమాట. అలా చూసుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కాస్త అంతా ఎక్కువే పడ్డాయి అనమాట టీ అనేది. అయ్యో ఇన్ని పడ్డాయి ఏంటని చెప్పేసి మళ్ళీ తీసి దానిలో పోసేసుకొని అయితే ఇంకా కొంచెం మా వారికి ఇచ్చేసి నేను తాగాను అనమాట. ఇలా తాగిన తర్వాత ఏముందండి, తెలిసిందే కదా మనకి, పిల్లలకి టిఫిన్ అనేసి అవన్నీ ఇవన్నీ ఫుల్ హడావిడైపోతుందండి. నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా అంటే చాలా పని ఎక్కువగా ఉంటుందండి. ఇంకా పిల్లలకి వాళ్ళకి ఒకళ్ళేమో స్కూల్కి వెళ్ళాలి, ఒకళ్ళేమో కాలేజీకి వెళ్ళాలి, ఇద్దరినే పంపించాలి అంటే తెలిసిందే కదండి. అందుట్లో మనకి ఆడపిల్ల అనేది ఉంటే తనకి జడని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయండి. అవన్నీ వేసుకొని పంపించేసరికి చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతాము. ఇంకా ముందుగా టిఫిన్ అనేది రెడీ చేసేసాను అనుకోండి, ఎవరు ఫస్ట్ అయిపోతే వాళ్ళు టిఫిన్ చేసేసి అనేది వెళ్తారని చెప్పేసి టిఫిన్ అనేది ఇలా ఇడ్లీ అనేది వేసుకుంటున్నానండి. ఇడ్లీలోకి నేను ఎప్పుడూ మనకు పిల్లలకి రొటీన్గా ఏమంటే చట్నీస్ అవి చేసి పెట్టినా కానీ వాళ్ళంత ఇంట్రెస్ట్గా అయితే తినట్లేదండి. అంటే డైలీ ఒకటేనా అన్నట్లుగా తినరు. కాబట్టి కొంచెం డిఫరెంట్గా నేనేం చేశానంటే కొంచెం బయట నుంచి అయితే సాంబార్ అనేది తెప్పించానండి. సాంబారు అనేది ఏంటంటే ఇక్కడ మాకు సిటీనే కాబట్టి కొంచెం సాంబార్ అవి దొరుకుతాయి అన్నమాట హోటల్స్లో. లేదా పల్లెటూరులో అయితే మనం ఇంట్లో పెట్టుకునేవేనండి. ఇంట్లో పప్పుచారు అనొచ్చు, సాంబార్ అనొచ్చు, లేదంటే చారు, ఇట్లా సంథింగ్ పేర్లు అయితే ఉంటాయి. అవన్నీ పెట్టేసుకొని ఇడ్లీలో కాంబినేషన్గా బాగుంటాయి అన్నమాట. ఇంక ఇలా వాళ్ళకి ఇడ్లీ అనేది పెట్టేశానండి. ఈలోపు ఇడ్లీ ఉడుకుతూ ఉంటే నేను ఇంకొంచెం వాళ్ళకి లంచ్ బాక్సెస్ అనేది ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి కర్రీస్ రైస్ ఇవన్నీ వండేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఆ పని మీద అయితే ఉన్నానండి. ఇంకా అలా అది ఉడికాక ఇక వాళ్ళకి పిల్లలకి ఏమంటే టిఫిన్ అనేది పెట్టేస్తున్నానండి. వాళ్ళకి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 7:30, 8 లోపు పంపించేసేయాలండి వాళ్ళని. ఇంకా వాళ్ళేమంటే ఇక వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట. నేను ఈలోపు ఇడ్లీ ఇవన్నీ పెట్టేసేసుకొని వాళ్ళ పిల్లలకైతే ఇచ్చేసానండి. చూసారా ఎంత వేడిగా అలా పొగలు వస్తున్నాయో, అలా వేడి నిజంగానండి. ఏదైనా సరే మనం రైస్ కానివ్వచ్చు, టిఫిన్స్ కానివ్వచ్చు, వేడిగా తింటేనే చాలా బాగుంటుందండి టిఫిన్ అనేది కూడా. అంటే మనం 4 తినాల్సినవి ఒక 5 లేదంటే 3 తినేవాళ్ళు 4 ఇంకా అలా తింటాం అనమాట చాలా ఇష్టంగా. ఇక్కడ ఏమంటే పిల్లల్ని వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత ఇక నేను పూజా కార్యక్రమం అనేది మొదలు పెట్టేశానండి. ఇక పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇలా నేను ఇంట్లో పూజ అనేది చేసుకుంటున్నానండి. నా పూజా విధానం ఎలా ఉందనేది మీతో అంటే స్టార్టింగ్లో మీకు పూజ ఎలా చేసుకున్నాను, పూజ చేసింది మొత్తం చూపించాను కదండి. ఇప్పుడు ఎలా చేసుకుంటున్నాను అనేది ఇప్పుడు దీనిలో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకేమంటే దేవుడివి అవన్నీ బొట్లు అవన్నీ పెట్టేసుకుంటున్నానండి. కొంచెం మంచిగా లేవని చెప్పేసి ఇంకా వాటన్నిటిని శుభ్రంగా కడిగేసి దేవుడి సామాను, దేవుడు విగ్రహాలు ఇవన్నీ కడిగేసుకొని బొట్లన్నీ పెట్టేసుకొని ఇక పూజ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. ఇంక ఇలా చేసుకునేటప్పుడు నిజంగా అండి మనం చేసేది ఒక్కసారైనా
చాలా ప్రశాంతంగా అనిపించిద్దండి. అంత అంటే మైండ్ కూడా కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అలా చేసేటప్పుడు. ఇంకేమంటే కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టేశానండి. మామూలుగా అయితే ఇంకా లెంతీ అయిపోతుంది వీడియో. నేను స్లోగా అంటే జనరల్గా ఉన్న వీడియో పెడితే చాలా అంటే చాలా లెంతీ అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టేసి ఇక ఇలా బొట్లు అనేది పెట్టేశానండి. బొట్లు పెట్టేయగానే ఇక దేవుళ్ళు ఇవన్నీ సర్దేసుకుంటున్నానండి. ఇంకా సర్దేసుకున్న తర్వాత ఇంకేముంది, మామూలు మంచిగా పూజ అనేది చేసేసుకొని దేవుడికి నమస్కరించుకుంటున్నానండి. నిజంగా చెప్పాలంటే ఈరోజు నేనైతే అంటే ఇది ఇప్పటి వీడియో అయితే కాదండి, కొంచెం ఒక 1 వీక్ క్రితం అలా చేసిన, అంటే నేను ఎప్పటి నుండో ఉండింది. నాకు చెప్పాను కదా ఫస్ట్ వీడియోలోనే మీకు యూట్యూబ్ చేయాలని. దేవుడికి అయితే అడిగానండి, నేను ఇలా చేయాలి అనుకుంటున్నాను. అంటే కొంచెం ఎవరైనా సరే మనం మనసులో ఉన్నది దేవుడి ముందే కదేనండి ముందు చెప్పేది, ఇలా చేయాలనుకుంటున్నాను చేద్దాము అనేసి దేవుడి ముందైతే చెప్పుకుంటూ చక్కగా ఇలా పూజ అనేది చేసేసాను అన్నమాట. ఇంకా అప్పుడు చేసిన ఈ పూజ అండి, ఇంక ఇలా నేనైతే పూజ అనేది కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ అదొక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి ఎవరు ఏమనుకోకండి. ప్రతిసారి ఎందుకు ఇలా అడుగుతుందని చెప్పేసి. ఎందుకు అడుగుతున్నానంటే నా ఛానల్ని గ్రోత్ అవ్వడానికి, నా ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి నేను మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నానని కూడా ఎవరు ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్. చాలా చాలా సారీ చెప్తున్నాను కూడా. ఇంకా నేను ఎందుకు అడుగుతున్నానంటే నా ఛానల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అంటే అంత కావాలండి. అందుకని చెప్పేసి మిమ్మల్ని ఇంతలా అడుగుతున్నాను అనమాట. ఫస్ట్ టైం నా ఛానల్ని, నా వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన గంట సింబల్ అనేది వస్తుందండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి. ఇంకా మీరు ఇచ్చే లైక్ ఏమంటే చెప్పాను కదా, ఇంకా వేరే వాళ్ళ మొబైల్స్ కూడా రీచ్ అవుతుందన్నమాట. అలా రీచ్ అవ్వడంతో ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అనేది వస్తుందండి. అందుకని చెప్పేసి మిమ్మల్ని ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నాను. నేను చేసుకున్న ఈ వీడియో లేదంటే ఈ వ్లాగ్లో మీకు నేను చేసినవి ఎలా ఉన్నాయి అనేది కూడా కొంచెం కింద ఒక కామెంట్ అనేది ఇవ్వండి. అంటే నేను ఎలా చేశాను, నా డైలీ రొటీన్ అనేది చూపించానండి ఈ వీడియోలో. ఇంకా ఉంది అంటే కొంచెమే చూపించాను, అంటే సెకండ్ వీడియో కదా, కొంచెం ఎలా వస్తుంది ఏంటి అనేసి. అంత మంచిగా కూడా తీయడం రాక నాకేమంటే ట్రైపాడ్ అవి కూడా లేవు కదండి. ముందు అదైతే చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఏదైనా వీడియో తీయాలన్నా ఎవరో ఒకళ్ళ హెల్ప్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ట్రైపాడ్ అనేది ఉంటే కనుక మనం వీడియోస్ అనేది చక్కగా అంటే మంచిగా వీడియో అనేది వస్తుందండి. పెట్టడానికి మొబైల్ పెట్టడానికి నేనే తీసుకోవాలి, లేదంటే వేరే ట్రైపాడ్ అనేది ఉన్నట్టయితే చక్కగా దాన్ని పెట్టేసేసి మనకు కావాల్సిన యాంగిల్లో వీడియో అనేది మంచిగా వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను అదైతే తీసుకుంటాను డెఫినెట్లీ. కొంచెం టైం ఉందండి, ఆ టైంలోపు ఇది తీసుకుంటాను. ట్రైపాడ్ అనేది తీసుకున్న తర్వాత మీతో అయితే నేను షేర్ చేసుకుంటానండి. ఆ తర్వాత వీడియోస్ అనేది ఎలా ఉంటాయో కూడా మీరైతే చూసి అయితే చెప్తారు. అంటే ఇవి మనం ఇంట్లో పనులు చేస్తూ ఒక చేత్తో వీడియో తీయడం అంటే కష్టం కదండి. అందుకు అదే ట్రైపాడ్కి మొబైల్ అనేది ఫిట్ చేసి మనం తీస్తూ ఉంటే మంచిగా వస్తాయి అన్నమాట. అంటే బ్లర్ అవ్వకుండా కదలకుండా మంచిగా వస్తాయండి. అది నా ఉద్దేశం. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరో వీడియోతో